మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి. భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు 2025 ఏడాది చివరి నాటికల్లా భారీగా మొబైల్ ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతున్నాయి. రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రముఖ టెలికాం సంస్థలు ప్రతి రీఛార్జిపై 10 నుంచి 12% పెంచే ఆలోచనలో ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 5G నెట్వర్క్ సేవలు విస్తృతంగా పెరగడం, యూజర్స్ పెరగడం, స్పెక్ట్రమ్ కొనుగోలు, అధిక ఆపరేషన్ ఖర్చులు వంటి కారణాలతో టెలికాం కంపెనీలు ఛార్జీలను పెంచాలని చూస్తున్నాయి. ఒక్క మే నెలలోనే మొబైల్ యూజర్లు 74 లక్షల మంది పెరిగారు. గత 3 ఏళ్లలో ఒక్క నెలలోనే 74 లక్షల మంది యూజర్లు పెరగడం ఓ రికార్డుగా నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో భారతదేశంలోని మొబైల్ యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోలో కొత్తగా 55 లక్షల మంది చేరగా, ఎయిర్టెల్లో 13 లక్షల మంది కొత్త యూజర్లు చేరారు. ప్రతి నెల యూజర్ల సంఖ్య పెరుగుతున్నందున ఛార్జీలు పెంచేందుకు టెలికాం సంస్థలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో సాధారణ రీఛార్జీలపై 11 నుండి 23% పెంచాయి. ఛార్జీలు పెంచి ఏడాది పూర్తి కావస్తున్నందున ఈ ఏడాది చివరికల్లా మరోసారి ఛార్జీలు పెంచాలని టెలికాం సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మొబైల్ రీఛార్జీలను పెంచితే యూజర్స్ తగ్గే అవకాశం ఉన్నందున తక్కువ ధరలను అలాగే ఉంచి ఎక్కువ ధరల రీఛార్జ్ ప్లాన్స్ ను మాత్రమే పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. డేటా వినియోగం, డేటా స్పీడ్ ఆధారంగా యూజర్లను విభజించి ధరలను పెంచేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఛార్జీల పెంపు నిర్ణయంతో వ్యాపార లాభాలను మరింత పెంచుకునేందుకు టెలికాం కంపెనీలు సామాన్య ప్రజల జేబులు ఖాళీ కానున్నాయి. ఈ హఠాత్తు నిర్ణయంతో మొబైల్ యూజర్లపై అదనపు భారం పడుతుందని మార్కెట్ నిపుణులు మండిపడుతున్నారు.